ఆ ఒకసారి ఊహించండి, ఏకంగా 42 సంవత్సరాలు ఒకే ఆస్పత్రి బెడ్ పైన కనీసం మాట్లాడకుండా నడవకుండా ఉండిపోవడం. నిజంగా చాలా భయంకరం కదా. అవును. అంటే మనం ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒకే పేజీ దగ్గర కథ ఆగిపోయి ఇంకెప్పటికీ ఆ పేజీ తిరగకపోతే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంటుంది. ఈరోజు మనం చేస్తున్న ఈ విశ్లేషణలో ఈ పాత మెడికల్ రికార్డులు, అలాగే వార్తా కథనాలు, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా అరుణా షాన్బాగ్ జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా. అంటే అసలు జీవితమంటే కేవలం శ్వాస తీసుకోవడమా లేక గౌరవంగా బతకడమా అనేది ఈ చర్చలో మనం ప్రధానంగా చూద్దాం. ఏంటంటే మనం ఒకసారి వెనక్కి, అంటే 1973కి ముందు ముంబైలోని KEM హాస్పిటల్ రికార్డులు చూస్తే గనక అరుణ ఎప్పుడూ నవ్వుతూ రోగులకు సేవ చేసే ఒక సాధారణ యువ నర్స్. కానీ నవంబర్ 27వ తేదీన సోహన్ లాల్ అనే ఒక వార్డ్ బాయ్ చిన్న గొడవ కారణంగా కక్ష పెంచుకుని ఒక డాగ్ చైన్తో ఆమెపై దాడి చేశాడు. ఒక్క నిమిషం ఆగండి. డాగ్ చైన్తోనా? అవును, డాగ్ చైన్తోనే. అబ్బా, అంటే ఇప్పుడు ఒక డాగ్ చైన్తో దాడి చేస్తే మనిషి ప్రాణాలు కోల్పోవచ్చు లేదా తీవ్రమైన గాయాల కాలు కావచ్చు కదా. కానీ 42 పాటు అలా బెడ్ పైనే కదలకుండా ఉండిపోయే పరిస్థితి ఎలా వస్తుంది? మెడికల్గా లోపల ఏం జరిగి ఉంటుందంటారు? ఇక్కడ ఏమైందంటే ఆ చైన్తో గొంతు నిలమడం వల్ల ఆమె మెదడుకు వెళ్లి ఆక్సిజన్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అంటే మన శరీరంలో గుండె కొట్టుకుంటూనే ఉండొచ్చు, కానీ మెదడుకు కొన్ని నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే చాలు కణాలు మళ్లీ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. ఓ, అంటే బ్రెయిన్ డెడ్ అంటారా? బ్రెయిన్ డెడ్ కాదు, దీన్నే మెడికల్ పరిభాషలో పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటారు. అంటే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, శ్వాస తీసుకుంటారు, కానీ లోపల ఆలోచించే శక్తి గాని, స్పృహ, బాధ, సంతోషం ఇవేమీ ఉండవు. కేవలం శరీరం మాత్రమే ఒక యంత్రంలా పనిచేస్తూ ఉంటుంది. సరిగ్గా చెప్పారు, ఒక యంత్రం లాగానే. అంటే ప్రాణం ఉంది గాని ఆ ప్రాణంలో జీవం లేదు. నిజానికి సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే దశాబ్దాల పాటు హాస్పిటల్ ఖర్చులు భరించలేక కుటుంబ సభ్యులే చేతులెత్తేస్తారు కదా. అవును, చాలా కేసుల్లో అదే జరుగుతుంది. కానీ ఆశ్చర్యంగా ఆ KEM హాస్పిటల్ నర్సులు ఏకంగా 42 ఏళ్ల పాటు ఆమెను సొంత మనిషిలా చూసుకున్నారు. రోజువారీ స్నానం కావచ్చు, ఆహారం కావచ్చు, అన్నీ వాళ్లే చూసుకున్నారు. కానీ నాకు చిన్న సందేహం. అడగండి. మెదడు పనిచెయ్యని ఒక మనిషిని అలా కృత్రిమంగా బతికించడం వల్ల ఆమెకి ఏమైనా మేలు జరిగినట్లా, లేక ఆమె బాధను దశాబ్దాల పాటు పొడిగించినట్లా? ఈ ప్రశ్న చాలా కీలకమైనది. సరిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా జర్నలిస్ట్ పింకీ విరాని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కోలుకునే అవకాశం అసలే మాత్రం లేని ఒక మనిషిని ఇలా బలవంతంగా బతికించడం కన్నా గౌరవంగా చనిపోయే హక్కు ఇవ్వాలని ఆమె కోరారు. రైట్. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ దేశవ్యాప్తంగా అప్పట్లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది కదా. అవును, ఎందుకంటే అప్పటిదాకా మన చట్టాల ప్రకారం ప్రాణం తీయడం అంటే అది ముమ్మాటికీ నేరమే. అదే ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది కదా. చట్టం దృష్టిలో ఒకరికి విషమిచ్చి చంపడం లేదా శ్వాస ఆపేయడం అనేది నేరుగా మర్డర్ కిందకే వస్తుంది. మరిప్పుడు వెంటిలేటర్ తీసేయమని అనుమతిస్తే అదొక రకంగా హత్యను చట్టబద్ధం చేసినట్లు కాదా? దీన్ని కోర్టు అసలు ఎలా విశ్లేషించిందంటారు? ఇక్కడే న్యాయస్థానాలు యాక్టివ్ మరియు పాసివ్ యూథనేషియా అనే 2 పదాలను స్పష్టంగా వేర్చేశాయి. యాక్టివ్ అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణం తీయడం, ఇది ఖచ్చితంగా నేరమే. ఓకే. కానీ పాసివ్ యూథనేషియా అంటే రోగిని బతికిస్తున్న కృత్రిమ యంత్రాలను లేదా ట్యూబ్ ద్వారా ఇస్తున్న ఆహారాన్ని ఆపేయడం. అంటే ఇక్కడ ఎవరూ ప్రాణం తీయడం లేదు, ప్రకృతి సహజంగా ఆ మనిషికి మరణం వచ్చేలా వదిలేయడమన్నమాట. అర్థమైంది. అయితే అరుణా కేసులో ఏం జరిగింది? నర్సులు ఆమెను చూసుకుంటున్న అంకితభావం వల్ల కోర్టు అప్పట్లో ఆ పిటిషన్ను తిరస్కరించింది. కానీ ఆమె మౌనం మాత్రం మన చట్టాల్లో ఒక పెద్ద మార్పుకు బీజం వేసిందని చెప్పాలి. ఆ మార్పే 2018లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అనుకుంటా. అంటే ఒకవేళ ఎవరైనా కోలుకోలేని స్థితిలో ఉంటే వాళ్లను మెషిన్ల మీద ఉంచి బాధ పెట్టకుండా పాసివ్ యూథనేషియా ద్వారా గౌరవంగా పంపించే హక్కును ఈ తీర్పు కల్పించింది కదా. ఖచ్చితంగా. దీనివల్ల ఇప్పుడు ఎవరి కుటుంబంలోనైనా ఇలాంటి విషాదం జరిగితే ఆత్మీయులు ఆస్పత్రి బెడ్ పైన దశాబ్దాల పాటు నరకం అనుభవించాల్సిన అవసరం లేకుండా చట్టం ఒక మానవతా దృక్పథంతో వెసులుబాటిచ్చింది. నిజమే.
అరుణా కథ ఒక విషాదమైనా కూడా అది దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చే ఒక చట్టపరమైన మార్పును తీసుకొచ్చింది. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక కొత్త ఆలోచన చేద్దాం. తప్పకుండా చెప్పండి. ఈరోజు మనం ప్యాసివ్ యూథనేషియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కానీ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా నానో టెక్నాలజీ లాంటి అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చి ఇలాంటి వెజిటేటివ్ స్టేట్లో ఉన్న వారి దెబ్బతిన్న మెదడు కణాలను కూడా మళ్ళీ యాక్టివ్ చేసి పూర్తి స్పృహను తిరిగి తెప్పించగలిగే రోజు వస్తే వావ్, అది నిజంగా అద్భుతమే అవుతుంది. అవును కదా, ఒకప్పుడు ముగిసిపోయిందనుకున్న కథలో టెక్నాలజీ మళ్లీ ప్రాణం పోయగలిగితే అప్పుడు ఈ గౌరవంగా మరణించే హక్కు అనే చట్టానికి కానీ ఆ నైతికతకు గాని అసలు అర్థం ఉంటుందా? ఇది మనం తప్పక ఆలోచించాల్సిన విషయం.